టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక ఏం ప్రచురించింది అంటే, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, కల్నల్ సోఫియా ఖురేషీ గారు కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ రాయటం అయితే జరిగింది. దాన్ని బీజేపీ వారు మరియు ఆర్మీ వారు ఇద్దరు తీవ్రంగా ఖండించారు. ఖండించేసరికి వాళ్ళు క్షంతవ్యులం అని చెప్పేసి ఒక చిన్నగా కనబడకుండా రాశారు పేపర్లో. రాంగ్ ఇన్ఫర్మేషన్ పెద్దగా రాశారు. ఇప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమో కనబడకుండా చిన్నగా రాశారు. ఇప్పుడు అది కొన్ని జీవితాలు, దేశ భవిష్యత్తు ఆధారపడిన విషయాలు అవి. అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ని వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనుకోండి. నాకు తెలిసిన ఫ్రెండే ఒక అతను ఉన్నాడు. అతను టీటీడీలో మానేసి కౌన్సిలర్ కింద పోటీ చేశాడు. రెండోది అన్నామలై గారు కూడా పోలీస్గా ఉన్నప్పుడు ఏం పొలిటిక్స్లోకి రాలా. పోలీస్ జాబ్ వదిలేసిన తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఎప్పుడైనా సరే మీకు ఒక ట్రస్ట్ ఉన్నా, మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు. అనౌన్స్మెంట్లో వాళ్ళు కావాలని మీరు ఓటే ఇచ్చాము కానీ అలా చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలకు కూడా ప్రమాదం అది, ఒకవేళ కనుక పాలిటిక్స్లో ఉన్నట్టయితే. ఎందుకంటే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిది, వారు ప్రచారం చేస్తున్నారు అని. అది భవిష్యత్తు జీవితాల మీద ఆధారపడిన విషయం అది.